దొరసాయి తేజ ఈ హైయెస్ట్ నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే ఒక టైంలో మీ పీక్ టైంలో మీరు చేసిన సిరీస్ నుంచి గానీ, బ్రాండ్స్ నుంచి గానీ, కంపెనీకి పక్కకు పోగా నువ్వు ఒక మంత్‌కి క్రాస్ చేసిందెంత? మంచి 6 ఫిగర్స్, 7 ఫిగర్ నంబర్స్ చూసినామన్నా. మంచి అవునా? నంబర్స్ చూసినాం. హ్యూజ్ అంటే అది కాన్స్టెంట్‌గా ఉండేది గాదు. యాహ్! హ్మ్. ఈ మంత్ ఉండేది, మళ్ళీ నెక్స్ట్ మంత్‌కి చేంజ్ ఆఫ్ ప్లాన్ అయిపోయేది. హ్మ్. హ్మ్. సో, అలా లేకుండా కాన్స్టెంట్ రెవెన్యూస్ ఎలా ఫిగర్ ఔట్ చేయాలనే టైంకి నేను కంపెనీ నుంచి బయటికొచ్చా. ఓకే. అప్పుడు సొంతంగా తేజ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పి ఇంకో కంపెనీ ఓన్‌గా స్టార్ట్ చేసుకొని, హ్మ్. ఇప్పుడు వి ఆర్ సీయింగ్ నంబర్స్. వి ఆర్ బిల్డింగ్ ఐపీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. 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 మల్టిపుల్ ఛానెల్స్, వాటిని మల్టీలింగ్వల్ లాంగ్వేజ్‌కి చేయడము, హ్మ్. కంటెంట్ పంప్ చేయడము. నేను కనిపించేవి కాకుండా వెనకాల సెట్ ఆఫ్ ఛానెల్స్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నా. ఓకే. ఓకే. అవి వాస్ హెల్పింగ్. చిన్న సైజ్ ఒక ఏజెన్సీ, చిన్న సైజ్ ఒక పవర్ హౌస్, ఒక క్రియేటర్ హబ్ లాగా హ్మ్. హ్మ్. వి ఆర్ హ్మ్. డూయింగ్ ఇట్. నైస్. అండ్ హౌ డు యూ మేనేజ్ దీస్ ఆల్ ది థింగ్స్ అంటే లైక్ 16 ఇయర్స్ నుంచి ఓకే. ఈ తేజ్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అసల మీ ఆలోచన ఏంటి? ఆ టైంకి ఎవరి సపోర్టు? ఎ సపోర్ట్ ఏంటి? ఏముంటదన్న? ఏముండదు. మనం కింద హ్మ్. పడితే చూసి నవ్వాలనుకుంటారు గానీ, సపోర్ట్ ఎందుకు ఇస్తారు ఎవరు? ఎవ్వరు ఇవ్వరు సపోర్ట్. అంతా హ్మ్. సెల్ఫ్‌గానే. పడ్డం, హ్మ్. నేర్చుకోవడం, మిస్టేక్స్ చేయడం, నేర్చుకోవడం, మళ్ళీ అలాంటి మిస్టేక్ అవ్వకుండా చూసుకోవడం. హ్మ్. పడ్డ ప్రతిసారి ఒక సేఫ్ నెట్ పెట్టుకొని పడ్డం. హ్మ్. దెబ్బ తగలకుండా మళ్ళీ లేసి, తుడుచుకొని, మళ్ళీ పరిగెత్తడం. దట్స్ హౌ ద గేమ్ ఈస్. ఇంకా అలా చేసుకుంటూ వచ్చేవాళ్ళం అంతే. అంటే హ్మ్. హోల్ అండ్ సోల్ జర్నీ గదా! అవును. మనకి గైడెన్స్ గానీ, ఇంకోటి గానీ ఎవరన్నా ఇది ఆల్రెడీ చేసుండి, నేను ఈ మిస్టేక్ చేసినా నువ్వు చెయ్యకు అనేటోళ్ళుంటే ఇంకోలా హ్మ్. ఉండేది గేమ్. హ్మ్. హ్మ్. మనకట్లా గాదు గదా!